హలో ఎవ్రీవన్. ఈరోజు నుండి మనము క్లాస్ రూమ్కి సంబంధించిన సెంటెన్సెస్ అన్ని పార్ట్ వైజ్గా నేర్చుకుందాం. ఎందుకంటే 1000 సెంటెన్సెస్ అన్నీ ఒకే వీడియోలో చేస్తే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది. చాలామంది వీడియో చూడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నేను పార్ట్ వైజ్గా డివైడ్ చేశాను. మీకు 2 డేస్కి ఒక వీడియో రిలీజ్ చేస్తాను. మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. చాలామంది హైప్ చేయడం లేదు, హైప్ చేయండి ఫ్రెండ్స్. అందరూ క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చోండి. అందరూ క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చోండి అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఎవ్రీవన్ గో ఇన్ టు ద క్లాస్ రూమ్ అండ్ సిట్ డౌన్. నెక్స్ట్ క్లాస్కి టీచర్ వస్తారు అని చెప్పినప్పుడు ఇలా అంటాం. ద టీచర్ విల్ కమ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. మీకు నెక్స్ట్ క్లాస్ తీసుకోవడానికి టీచర్ వస్తారు అని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. మీకు లెసన్ స్టార్ట్ చేస్తారు. ద టీచర్ విల్ స్టార్ట్ ది లెసన్. టీచర్ వచ్చే వరకు అందరూ నిశ్శబ్దంగా ఉండండి. టీచర్ వచ్చే వరకు మీరు అందరు సైలెంట్గా ఉండండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. ఎవ్రీవన్ బీ క్వైట్ అంటిల్ ద టీచర్ కమ్స్. సౌండ్ బయటకు రాకూడదు. డోంట్ మేక్ ఎనీ నాయిస్. ఎవరైనా మాట్లాడితే బోర్డు మీద పేరు ఎక్కించండి. ఇలా చెప్తూ ఉంటాం కదా మనం స్టూడెంట్స్తోని, అప్పుడు ఇలా అంటాం. ఇఫ్ ఎనీ వన్ టాక్స్ రైట్ దేర్ నేమ్ ఆన్ ది బోర్డ్. క్లాస్ లీడర్ వచ్చి బోర్డు దగ్గర నిలబడండి అని చెప్తారుగా క్లాస్ లీడర్ తోటి, అప్పుడు ఇలా అంటాం. క్లాస్ లీడర్ కమ్ అండ్ స్టాండ్ నియర్ ద బోర్డ్. ఎవరైనా మాట్లాడితే వచ్చి నాకు చెప్పు, ఇలా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. ఇఫ్ ఎనీ వన్ టాక్స్ కమ్ అండ్ టెల్ మీ. నీ గోళ్ళు కట్ చేసుకున్నావా? మనం ఎక్కువగా అంటూ ఉంటాంగా మీరు గోరు కట్ చేసుకున్నారా అని, అప్పుడు ఇలా అంటాం. హ్యావ్ యూ కట్ యువర్ నెయిల్స్. ఏది చూపించు. లెట్ మీ సీ. నిన్ననే కదా చెప్పాను కట్ చేసుకోమని. ఐ టోల్డ్ యూ ఎస్టర్డే టు కట్ దెమ్ డిడెంట్ ఐ. రేపు కట్ చేసుకోకుండా వస్తే క్లాస్లోనికి రానివ్వను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఇఫ్ యూ కమ్ టుమారో వితౌట్ కట్టింగ్ యువర్ నెయిల్స్ ఐ వోంట్ లెట్ యూ ఇన్ టు ద క్లాస్ రూమ్. నువ్వు కనుక రేపు గోల్ కట్ చేసుకోకుండా వచ్చినావు అనుకో, నేనైతే క్లాస్ రూమ్లోకి రానివ్వను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. నీ యూనిఫామ్ ఎంత మురికిగా ఉందో చూడు. లుక్ హౌ డర్టీ యువర్ యూనిఫామ్ ఈజ్. యూనిఫామ్ ఉతుక్కోలేదా? నీ యూనిఫామ్ వాష్ చేసుకోలేదా అన్నప్పుడు ఇలా అంటాం. డిడెంట్ యూ వాష్ యువర్ యూనిఫామ్. టీచర్ చెప్పేది జాగ్రత్తగా విను అన్నప్పుడు మనం ఇలా అంటాం. లిసన్ కేర్ఫుల్లీ టు యువర్ టీచర్. క్లాస్లో నిద్రపోవద్దు. డోంట్ స్లీప్ ఇన్ క్లాస్. క్లాస్లో దిక్కులు చూడొద్దు అని చెప్తూ ఉంటాం కదా, పిల్లలు అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటే దిక్కులు చూడకండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ లుక్ అరౌండ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఈరోజు అసెంబ్లీలో ఎవరు మాట్లాడారు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. హూ స్పీక్ ఎట్ ద అసెంబ్లీ టుడే. హూ స్పీక్ ఎట్ ది అసెంబ్లీ టుడే. నువ్వు న్యూస్ పేపర్ చదివావా? ఇలా అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. డిడ్ యూ రీడ్ ద న్యూస్ పేపర్. వార్తలు ఎవరు చదివారు? హూ రీడ్స్ ద న్యూస్. లైన్లో నిటారుగా నిలబడండి. ప్రేయర్లో లైన్లో నిలబడేటప్పుడు నిటారుగా స్ట్రైట్గా నిలబడండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. స్టాండ్ స్ట్రైట్ ఇన్ లైన్. శబ్దం చేయకండి. డోంట్ మేక్ నాయిస్. మీ చేతులు చాచి డిస్టెన్స్ చూసుకోండి. లైన్లో నిలబడేటప్పుడు చేయి డిస్టెన్స్ చూసుకోండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. స్ట్రెచ్ అవుట్ యువర్ ఆర్మ్స్ అండ్ మెయింటైన్ ద డిస్టెన్స్. చాక్ పీస్ ఎక్కడుంది? వేర్ ఈజ్ ద చాక్. ఒకరు వెళ్ళి ఆఫీస్ రూమ్లో చాక్ పీస్ తీసుకురండి, ఇలా పిల్లలతో చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. సమ్ వన్ గో టు ద ఆఫీస్ రూమ్ అండ్ బ్రింగ్ సమ్ చాక్. ఎవరైనా ఒకరు వెళ్ళి ఆఫీస్ రూమ్లో చాక్ తీసుకొని రండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఒకరు వచ్చి బోర్డు తుడవండి. మన స్టూడెంట్స్ని పిలుస్తూ ఉంటాంగా, ఎవరైనా ఒకరు వచ్చి బోర్డు తుడవండి అని, అప్పుడు ఇలా అంటాం. సమ్ వన్ కమ్ అండ్ క్లీన్ ద బోర్డ్. నేను లోపలికి రావచ్చా టీచర్? మే ఐ కమ్ ఇన్ టీచర్. స్టాఫ్ రూమ్లో చాక్ పీస్లు అయిపోయాయి. దెర్ ఈజ్ నో చాక్ లెఫ్ట్ ఇన్ ద స్టాఫ్ రూమ్. నేను టాయిలెట్కి వెళ్ళొచ్చా టీచర్? నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చా టీచర్? ఇలా అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు.
మే ఐ గో టు ద టాయిలెట్ టీచర్. టాయిలెట్ వెళ్ళడానికి ఇంతసేపా? పిల్లలు టాయిలెట్ వెళ్ళొచ్చిన తర్వాత చాలాసేపు లేట్గా వస్తే టాయిలెట్ వెళ్ళి రావడానికి ఇంతసేపా అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, వై ఆర్ యూ టేకింగ్ సో లాంగ్ టు గో టు ద టాయిలెట్. తొందరగా వెళ్ళిరండి. గో క్విక్లీ అండ్ కమ్ బ్యాక్. నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు ఇలా అంటాం, ఐ విల్ స్టార్ట్ ది క్లాస్. క్లాస్ స్టార్ట్ చేసే ముందు అందరూ హోంవర్క్ చేశారా అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడుగుతాం, యాజ్ ఎవ్రీ వన్ డన్ దేర్ హోంవర్క్. నేను నా హోంవర్క్ పూర్తి చేశాను టీచర్. స్టూడెంట్స్ ఇలా అంటూ ఉంటారుగా, నేను నా హోంవర్క్ కంప్లీట్ చేశానని. అప్పుడు ఇలా అంటాం, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ టీచర్. సగమే పూర్తి చేశాను, నేను హాఫే రాశాను అంటుంటారుగా కొందరు చిల్డ్రన్. అప్పుడు ఇలా అంటాం, యూ హ్యావ్ కంప్లీటెడ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్. హాఫే రాశాను అన్నప్పుడు టీచర్స్ ఉండి మిగతాది ఎందుకు రాయలేదు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం, వై డిడెంట్ యూ కంప్లీట్ ద రెస్ట్. మిగతాది ఎందుకు రాయలేదు అన్నప్పుడు నిన్న నైట్ కరెంట్ పోయింది టీచర్ అని చెప్తుంటారు చాలామంది స్టూడెంట్స్ కదా, అప్పుడు ఇలా చెప్తారు, దెర్ వాజ్ ఏ పవర్ కట్ లాస్ట్ నైట్ టీచర్. అప్పుడు టీచర్స్ క్యాండిల్ పెట్టుకొని రాయాలి కదా అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, యూ కుడ్ హ్యావ్ రిటర్న్ యూజింగ్ ఏ క్యాండిల్, కుడ్ నోట్ యూ. పొద్దున్నే లేచి రాయాలి కదా, హోంవర్క్ నైట్ కరెంట్ పోయిందని చెప్పినప్పుడు టీచర్స్ పొద్దున్నే లేచి రాయాలి కదా అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, యూ కుడ్ హ్యావ్ వోకెన్ అప్ ఎర్లీ అండ్ రిటర్న్ ఇట్, కుడెంట్ యూ. నాకు పొద్దున్నే మెలక రాలేదు టీచర్ అని ఇలా చెప్తూ ఉంటారు స్టూడెంట్స్. అప్పుడు ఐ కుడెంట్ వేకప్ ఇన్ ద మార్నింగ్ టీచర్. అలారం పెట్టుకోవచ్చు కదా ఇలా అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, యూ కుడ్ హ్యావ్ సెట్ అన్ అలార్మ్, కుడెంట్ యూ. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది టీచర్ ఇలా అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, మై ఫోన్ బ్యాటరీ డెడ్ టీచర్. హోంవర్క్ ఆఫ్ చేసినప్పుడు ఇలా కూడా చెప్తుంటారు కదా, ఎందుకు చేయలేదంటే నాకు అర్థం కాలేదు అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, ఐ డిడెంట్ అండర్స్టాండ్ దిస్. అంటే ఇది నాకు అర్థం కాలేదు అని, అందుకే చేయలేదు, నాకు అర్థం కాలేదు అందుకే చేయలేదు అన్నప్పుడు, దట్స్ వై ఐ డిడెంట్ డూ ఇట్. అందుకే నేను చేయలేదు, నాకు ఈ కొంచెమే అర్థమైంది ఇలా కూడా అంటుంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, ఐ అండర్స్టూడ్ ఓన్లీ దిస్ మచ్. అర్థం కాకపోతే అడగాలి కదా ఇలా అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ షుడ్ ఆస్క్, షుడెంట్ యూ. అడగాలంటే భయం వేసిన టీచర్ ఇలా కూడా అంటూ ఉంటారు కదా చిల్డ్రన్స్, అప్పుడు ఇలా అంటాం, ఐ వాజ్ అఫ్రైడ్ టు ఆస్క్ టీచర్. అలా భయపడితే సబ్జెక్ట్ రాదు అని టీచర్స్ అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ టు ఆస్క్ యూ వోంట్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఒకవేళ నువ్వు అడగడానికి భయపడితే నీకు సబ్జెక్ట్ రాదు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఏదైనా ధైర్యంగా అడగాలి ఇలా చెప్తూ ఉంటాం కదా స్టూడెంట్స్తోని, అప్పుడు ఇలా అంటాం, యూ షుడ్ ఆస్క్ ఎనీథింగ్ వితౌట్ బీయింగ్ అఫ్రైడ్. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్తాను, మీరు భయపడొద్దు, మీరు ఎన్నిసార్లు అడిగినా కానీ నేను చెప్తాను ఇలా అంటూ ఉంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అంటాం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఆస్క్. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఈరోజు నేను టెక్స్ట్ బుక్ మర్చిపోయాను అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, ఐ ఫర్గాట్ మై టెక్స్ట్ బుక్ టుడే. అంటే ఈరోజు నేను నా టెక్స్ట్ బుక్ని మర్చిపోయాను అని. అప్పుడు టీచర్ మీ ఫ్రెండ్ బుక్లో చూడు అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, లుక్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ బుక్. రేపటి నుండి మర్చిపోకుండా తీసుకురావాలి, నువ్వు నీ ఫ్రెండ్ బుక్లో చూడు, రేపటి నుంచి మాత్రం మర్చిపోకుండా తీసుకురావాలి అన్నప్పుడు మనం ఇలా అనాలి, ఫ్రమ్ టుమారో డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ ఇట్. బుక్స్ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అన్నప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ లీవ్ యువర్ బుక్స్ లయింగ్ అరౌండ్. హోంవర్క్ అయిపోగానే బ్యాగ్లో పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు, అప్పుడు ఇలా చెప్పాలి, పుట్ యువర్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ హోంవర్క్. నిన్న పాఠం ఎక్కడి వరకు చెప్పుకున్నాము ఇలా అడుగుతుంటాంగా ఎక్కువ టీచర్స్, అప్పుడు ఇలా అంటాం, హౌ ఫేర్ డిడ్ వీ గెట్ ఇన్ ద లెసన్ ఎస్టర్డే. నిన్న చెప్పిందంతా గుర్తుందా, క్లాస్ చెప్పింది ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు నిన్న చెప్పిన క్లాస్ అంతా గుర్తుందా అని ఇలా అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు, డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ వీ లెర్న్డ్ ఎస్టర్డే. నిన్న నేర్చుకుందంతా మీకు ఈరోజు గుర్తుందా అని. గోపి లేచి నిలబడు, ఒకరిని లేచి నిలబడు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం, గోపి స్టాండప్. నిన్న ఏ క్లాస్ చెప్పానో చెప్పు, నిన్న ఏ క్లాస్ జరిగిందో చెప్పు, ఏ క్లాస్ చెప్పానో చెప్పు ఇలా అన్నప్పుడు మనం ఇలా అంటాం,
టెల్ మీ వాట్ ఐ టాట్ ఇన్ ఎస్టర్డేస్ క్లాస్. ఒకళ్ళని నిలబడమన్నప్పుడు అది సైలెంట్గా ఉండరనుకో, మనం నిన్నే లేచి నిలబడు అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. యూ స్టాండ్ అప్. గుర్తులేదా? డోంట్ యూ రిమెంబర్. నిన్న చెప్తుంటే నువ్వు వినలేదా, ఇలా అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. వేరెంట్ యూ లిసనింగ్ వెన్ ఐ వాజ్ టీచింగ్ ఎస్టర్డే. నిన్న నేను చెప్తుంటే నువ్వు వినలేదా అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఎప్పటికప్పుడు అలా మర్చిపోతే ఎలా, ఎప్పటిదప్పుడే అలా మర్చిపోతే ఎలా, ఇలా అంటూ ఉంటాంగా మన వాడుక భాషలో, అప్పుడు ఇలా అంటాం. హౌ కెన్ యూ కీప్ ఫర్గెటింగ్ థింగ్స్ లైక్ దిస్. సరే ఈ రోజు నుంచైనా శ్రద్ధగా విను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఓకే అట్లీస్ట్ లిజన్ కేర్ఫుల్లీ ఫ్రమ్ టుడే. మనం ఏ పేజీలో ఉన్నాము అని అంటూ ఉంటాంగా లెసన్ చెప్పేటప్పుడు, అప్పుడు ఇలా అంటాం. విచ్ పేజ్ ఆర్ వి ఆన్. అందరూ పేజ్ నెంబర్ 15 తీయండి, అందరూ 15 పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఎవ్రీవన్ టర్న్ టు పేజ్ నెంబర్ 15. ఇది రాసుకోవాలా టీచర్ అని స్టూడెంట్స్ అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటారు. షుడ్ ఐ రైట్ దిస్ డౌన్ టీచర్. ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం రాయండి అని చెప్పినప్పుడు టీచర్ ఇలా చెప్తారు. రైట్ ద ఎంటైర్ ఫస్ట్ పారాగ్రాఫ్. రెండో పారాగ్రాఫ్ హోంవర్క్ చేసుకొని రండి. ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం రాయండి, సెకండ్ పారాగ్రాఫ్ హోంవర్క్ చేసుకొని రండి అన్నప్పుడు ఇలా అంటాం. డూ ద సెకండ్ పారాగ్రాఫ్ యాజ్ హోంవర్క్ అండ్ బ్రింగ్ ఇట్ టుమారో. రెండో పారాగ్రాఫ్ హోంవర్క్ చేసుకొని రేపు వచ్చేటప్పుడు తీసుకొని రండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి, మీరు ఒకసారి విజిట్ చేయండి. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ రూమ్కి సంబంధించిన ఇది ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.